ఉన్నటువంటి హారిజెంటల్ రిజర్వేషన్ విధానాన్ని తెచ్చిందే వాళ్ళు కదా. మరి దీని గురించి ఎందుకు ప్రస్తావించట్లేదు? సార్, ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు గౌతమ్ గారికి, మురళన్నకి హృదయపూర్వక నమస్కారాలకు, ప్రేక్షకుల వీక్షకులకు నా నమస్కారం. సార్ నమస్తే. ఎక్కడ పొలిటికల్ మైలేజ్ సంపాదిద్దామా అనేటువంటి తాపత్రయం తప్పించి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఫెయిర్ గా రాజకీయం చేసినటువంటి దాఖలాలు లేవు. ఈ రోజు డిఎస్సి తీసుకోండి, తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతూ పోతూ చివరి రోజుల్లో 8,000 పోస్టులకి నోటిఫికేషన్ వేశాడు. 8,000 పోస్టులకి నోటిఫికేషన్ వేసినటువంటి నెలకి 2 నెలలకే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ అనౌన్స్ చేసింది. అవును, తానున్న పరిస్థితి అప్పుడు ఎగ్జామ్ కూడా పెట్టలేని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,000 పోస్టులకి నోటిఫికేషన్ వేసి పారదర్శకంగా ఎగ్జామ్స్ పెట్టి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి అంటే డిఎస్సి ద్వారా సెలెక్ట్ చేసి అపాయింట్మెంట్ లెటర్స్ ఏదో ఇంతకు ముందు అయితే ఇంటికి పంపించే విషయంలో లేకుంటే మెయిల్లో పంపించేవారు. ఆ విధంగా కాకుండా ఎవరైతే ఎగ్జామ్స్ లో క్వాలిఫై అయ్యి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు టీచర్స్ ఉన్నారో వాళ్ళందరూ తల్లిదండ్రుల సమక్షంలో వాళ్ళ కుటుంబ సమక్షంలో ఒక పెద్ద సభలాగా నిర్వహించి ఒక పండగ వాతావరణంలో ఎప్పుడు లేని విధంగా 16,000 పైచిలకు ఉపాధ్యాయ పోస్టులకు భర్తీ చేసి ఆ డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో వాళ్ళ పిల్లల సమక్షంలో అపాయింట్మెంట్ లెటర్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళ కళ్ళలో ఆనందం చూసి అంత అద్భుతంగా అంత ఆనంద బాష్పల మధ్య తీసుకున్నారు. అంత ఉత్సాహంగా తీసుకుంటే దాన్ని చూసి ఓరవలేక నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి సర్కార్లో ఎప్పుడైనా కానీ తన హయాంలో ఈ విధంగా చేసినటువంటి దాఖలాలు ఉందా? ఈ మైలేజ్ పెరిగిపోయింది ప్రభుత్వానికి. అదేవిధంగా కానిస్టేబుల్ సెలక్షన్స్ కూడా 6,000 పోస్టులు కుటుంబ సభ్యుల సమక్షంలో, తల్లిదండ్రుల సమక్షంలో, పిల్లల సమక్షంలో అపాయింట్మెంట్ లెటర్లు తీసుకున్నంత ఉత్సాహంగా సంతోషం ఉంటే చూసి ఓర్వకుండా తన తాడేపల్లి ప్యాలెస్ ఎమ్మెల్యేలకి ఎంపీలకి అపాయింట్మెంట్ అయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎవరైతే సెలెక్ట్ కాకుండా పోయారో అభ్యర్థులందరినీ జమ చేసి ఈయనకు కావాల్సిన విధంగా ఎలా మాట్లాడాలా ట్రైనింగ్ ఇప్పించి సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ట్రైనింగ్ అనమాట. ముందుగానే 3 రోజుల ముందు రిహార్సల్స్ చేయారు. 3 రోజుల ముందు రిహార్సల్స్ చేసి ఈయన యలహంక ప్యాలెస్ నుండి వచ్చిన తర్వాత ఒక రియాలిటీ షో మాదిరి ఏర్పాటు చేసి అభ్యర్థుల దగ్గర మాట్లాడించి దాన్ని పెద్ద పెద్ద స్క్రీన్స్ మీద వేయించి దాన్ని సోషల్ మీడియాలో తిప్పి ఈ విధంగా కూడా చేసినటువంటి రాజకీయ నాయకులు. ప్రసాద్ గారు, మీకు గుర్తుందా అగ్నిమాపక శాఖలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కిచెన్ లోనో ఎక్కడో పనిచేసే కొద్దిమంది వర్కర్స్ వాళ్ళకు ఉద్యోగాలు పెట్టి అక్కడి నుంచి జీతాలు ఇప్పించారనే వార్తలు వచ్చాయి ఆ మధ్య. సార్ అంతెందుకు సార్, మీకు తెలుసో లేదో ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా సచివాలయ ఉద్యోగాలు మేము ఎంతో గొప్పగా చేశామని చెప్పేసి. ఆ సచివాలయ ఉద్యోగాల నోటిఫికేషన్ పడినప్పుడు ఏపీపీఎస్సీ ద్వారా అప్లై చేసినప్పుడు విజయసాయి రెడ్డి బహిరంగంగా చెప్పాడు, అంత మన కార్యకర్తలకు వస్తాయి ఈ సచివాలయ ఉద్యోగాలు అని చెప్పి బహిరంగంగా అనౌన్స్ చేశాడు. వాలంటరీ ఉద్యోగాలు కూడా అంత మన వైసీపీ కార్యకర్తలకి ఇస్తున్నాం అని చెప్పాడు. ఆ విధంగా ఏమైనా ఇచ్చామా? టీడీపీ కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి ఇస్తున్నాం. ఎగ్జామ్ పెట్టాము, ఎగ్జామ్ ట్రాన్స్పరెంట్ గా జరిగింది, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అపాయింట్మెంట్ చేశాము. అంతెందుకు సార్, గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ పేపర్స్ ని రిసార్ట్స్ లో దిద్ది అడిషనల్ డీజీ సీతారామాంజనేయులు జైలుకు పోలేదా అని అడుగుతున్నాను నేను. గ్రూప్ 1 ఎగ్జామ్స్ లో కూడా స్కామ్ చేసినటువంటి వీళ్ళ డిఎస్సి గురించి మాట్లాడేది. దీన్ని కూడా ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతాను, ఒక టీచర్ ఉద్యోగం పొందడం అంటే ఇదేమో ఆషామాషి కాదు. ఇది నువ్వు ఇచ్చిన వాలంటీర్ ఉద్యోగం మాదిరి కాదు. ఇది రాత్రి పగులు కొన్ని సంవత్సరాలుగా తినకుండా కోచింగ్లకు పోయి తల్లిదండ్రులకు నగలు తాలిబొట్టుని తాకట్టు పెట్టి కోచింగ్ పోయి రాత్రి పగులు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని చదివి ర్యాంక్ సంపాదించి ఇంటర్వ్యూ ఫేస్ చేసి అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్నటువంటి నిరుద్యోగుల్ని వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. కష్టపడి చదివినటువంటి డిఎస్సిలో ఉద్యోగం టీచర్ పోస్ట్ కొట్టినటువంటి అభ్యర్థి అంత చేతగాని వాడా? ఎవరైతే ఉద్యోగం రాలేదో, ఎవరైతే ఈ దఫా రాలేదు, వాళ్ళని దీపించుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి ఒక రియాలిటీ షో లాగా ఏర్పాటు చేసి ఒక సినిమా ప్రోగ్రామ్ మాదిరి సార్ నేను ఇట్లా కూర్చొని నవ్వేది. వాళ్ళు ఏం చెప్తున్నారు ఆ జియో నెంబర్లు కూడా ఈయనకు తెలీదు. జియో నెంబర్ 77 ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. 2023 ఆగస్టు ఇవ్వలేదా? నువ్వు ఇచ్చిన హారిజాంటల్ జియో ప్రకారమే కదా ఈ రోజు సెలక్షన్స్ అన్ని చేసింది. మరి నువ్వే రియాలిటీ షో లాగా ఏర్పాటు చేసి ఇట్లా చేతులు కట్టుకుంటా ముసి నవ్వులు నవ్వుకుంటా
ఆడ అభ్యర్థులు ఏడుస్తున్నారు, సార్ నాకు ఉద్యోగం రాలేదు, నాకు ఇది రాలేదు అని చెప్తే ఈయన ఇట్లా ముసి నవ్వులు అవుతావా? పైగా కమిషన్ వేస్తాడట. ఏం కమిషన్ వేస్తావు? కోర్టు కమిషన్ వేస్తాను నేను, అధికారంలోకి వచ్చిన వెంటనే కమిషన్ అంటే ఏంది కమిషన్ అయితే? నీకు డిఎస్సి అంటే దాని అబ్రివేషనే తెలియదు. ఓకే, రైట్, అభ్యర్థులు ఎంత కష్టపడి చదివారు రైట్. ఆ విషయాన్ని తెలుసుకోకుండా నేను ఒకటే చెప్తున్నాను సార్, నిన్న తాడేపల్లి ప్యాలెస్ పోయి మాట్లాడినటువంటి ఉద్యోగాలు రాని డిఎస్సి నిరుద్యోగులకు నేను ఒకటే చెప్తున్నా, ఈ యొక్క ఎగ్జామ్స్ లో డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఎగ్జామ్స్ లో టీచర్ ఉపాధ్యాయ ఎగ్జామ్స్ లో ఓకే, జగన్మోహన్ రెడ్డి సహాయం చేయలేడు, సజ్జల సహాయం చేయలేడు. వాళ్ళేం మీ పక్షాన వచ్చి పరీక్ష రాయరు. నేను ఓపెన్ గా చెప్తున్నాను, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమీ చేయలేరు, కేవలం నోటిఫికేషన్ వేయగలరు, వేకెన్సీస్ ఫిల్ చేయగలరు. రైట్. మీ సామర్థ్యమే మిమ్మల్ని నిలబెడుతుంది, మీకు కాపాడుతుంది అంతే తప్పించి జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళెవరు ఏమీ చేయలేరు. ఊరిక మిమ్మల్ని రాజకీయంగా వాడుకోవడం, మిమ్మల్ని బలి పశువులు చేయడం తప్పించి ఇంకోటి ఉండదు. రైట్ సార్. కేవలం మీ టాలెంట్. ప్రభుత్వం కూడా అదే చెప్తుంది, మీ సామర్థ్యం, మీ టాలెంట్, మీ తెలివితేటలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రిజర్వేషన్ పొజిషన్స్ తప్పించి ఇంకేది మిమ్మల్ని ఆదుకోవు. వీళ్ళు చెప్పేవన్నీ ఒట్టి మాటలు, మిమ్మల్ని బలిపశువులు చేస్తారు. నిరుద్యోగులను వాడుకుని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తాం తప్పించి వైసీపీ కార్యాలయంలో లేకుండా సింపుల్ ఆలోచించండి సార్, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లో అపాయింట్మెంట్ లేదు. అట్లాంటిది మిమ్మల్ని తీసుకుని కూర్చోబెట్టి టీలు కాపీలు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి ఈ విధంగా మాట్లాడిస్తున్నారంటే దాని అర్థం ఏంది? మిమ్మల్ని బలిపశులు చేయడమే కదా. రైట్ సార్. ఓకే, సామర్థ్యాన్ని నమ్ముకుంటే రైట్. ఇట్లాంటి పొలిటికల్ డ్రామా మాస్టర్ని, స్టంట్ మాస్టర్లు నమ్ముకోవద్దని చెప్పి హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నా. రైట్. గౌతమ్ గారు నమస్కారం. నమస్తే అండి పవన్ గారు. సార్, విద్యా వ్యవస్థ గురించి, ఉద్యోగాల గురించి, డిఎస్సి గురించి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, మరి ఇప్పుడు ఈ జీవో తెచ్చిందే వాళ్ళు కదా, ఇట్లాంటి ఇబ్బందులకు